మీద అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. వారందరికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, పెద్దలు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, అదే రకంగా వివిధ హోదాల్లో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అనేక మంది ముఖ్యులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ శాసనసభ్యులు చెప్పినట్లు ఈ ప్రాంతానికి కర్త కర్మ క్రియ అయిన పెద్దన్న వేము నరేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన నా కుటుంబ సభ్యులందరూ, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సేనా రామ్ రామ్, చాలా సంతోషం. అద్భుతమైన సభను ఏర్పాటు చేసిన మా తమ్ముడు మురళీ నాయక్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక 2-3 విషయాలు నేను మాట్లాడి మిగతా మిత్రులు మిగతా విషయాలు చెప్తారు. మీ అందరి పోరాట ఫలితంతో, మీ అందరి కష్ట ఫలితంతో, మీ అందరి రక్తాన్ని చెమటగా ఓర్చి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని 18 నెలలు పూర్తయింది. చెప్పినవే కాకుండా చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు తల ఎత్తుకొని అప్పుల పాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన, ఈ అప్పుల పాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసిన ఎక్కడా పేదవాడికి ఇబ్బంది కలగొద్దని పేదవాడి పక్షపాతి పార్టీగా, పేదవాడి ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం తల తాకట్టు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవాడికి అందిస్తుంది. గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరాకొర మంచి కార్యక్రమాలు చేసి ఉంటే వాటిని దేన్ని కూడా బేషిజానికి పోయి రద్దు చేయకుండా అటువంటి కార్యక్రమాలు ఇస్తూనే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముందు దాంట్లో పేదోడికి ఏది అవసరమో చూసి ఆ పేదోడికి అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులం, సహచర ఎమ్మెల్యేలు మీ అందరి దీవెనలతో ఈ 18 నెలలు ఎలా పరిపాలన చేసిందో, పేదవాడి కష్టంలో ఎలా పాలు పంచుకుందో మీ అందరికీ తెలియంది కాదు. ఇచ్చిన మాటల్లో భాగంగా ఆడబిడ్డలకి 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతన్నను రాజును చేస్తానని అన్న మాట ప్రకారం 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ 17,000 కోట్లు చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఒరేస్తే ఉరే అని చెప్పిన ఆ పెద్ద మనిషి మాటలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా వరికి మద్దతు ధరతో పాటు సన్నొడ్లకి క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని, ఆ చిన్న ఇల్లు మాయమాటలు చెప్పాడే తప్ప, బొమ్మలు చూపించాడే తప్ప 10 సంవత్సరాలలో పేదవాడి కల నెరవేర్చలేదు. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,500 కోట్లు
22,500 కోట్లు ఇస్తూ మన మహబాద్ నియోజకవర్గానికి కూడా సుమారు 4,000 పైచిలకు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, రైతు భరోసా 9 రోజుల్లో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 9 రోజుల్లో